ఇప్పుడు పంట ఉండిందా, కాయలు ఉండున్నాయా? ఉండే అంటే అవి పనికిరాని కాయలు పిందలన్నీ. ఇప్పుడు కాదు, పిందలు వచ్చినాయి అన్నిటికీ. 2 పంటలు కూడా ఇలాగే పోయిందంట. ఓ రెండోసారి అది జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. కౌలు నాకు అవగాహన ఉంది. అయ్యా నువ్వు బాగా ఉండాలి. పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కుటుంబ ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3000 చెల్లిస్తాం.